హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేను మీకు తెలంగాణ స్పెషల్ గారెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదా. ఈ పండగకి అందరూ ఈ గారెప్పాలను చేసుకుంటూనే ఉంటారు. ఈ గారెప్పాల్ని నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయితే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా వస్తాయి. ఈ గారెల్ని క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులోనికి 1 కేజీ పొడి బియ్యం పిండి వేసుకోండి. ఇక్కడ నేను ముందుగానే జల్లించి పెట్టుకున్న పొడి బియ్యం పిండిని 1 కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు 1 మిక్సీ జార్ తీసుకోండి. అందులోనికి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లి గడ్డను పొట్టు తీసుకొని వేసుకోండి. 2 ఇంచులు అల్లంని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనము ముందుగానే బియ్యం పిండిలో సాల్ట్ వేసాము కాబట్టి వీటిని మిక్సీ పట్టుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఈ పేస్టు నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్టుని కూడా బియ్యం పిండిలోనికి వేసుకోవాలి. బియ్యం పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ గారె అప్పాలని చేసుకోవడానికి పొడి బియ్యం పిండిని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే గారెప్పాలు క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి. ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు 100 గ్రాములు వేసుకోవాలి. అలాగే 100 గ్రాముల శనగపప్పు తీసుకొని నానబెట్టుకొని వేసుకోవాలి. పప్పుని నీళ్లు ఏమీ లేకుండా వేసుకోండి. ఈ శనగపప్పుని పల్లీలని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి. మిక్సీని ఒక్క పల్స్ ఇచ్చి ఆపారంటే ఇలా బరకగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పుని బియ్యం పిండిలోనికి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. శనగపప్పుకి బదులుగా పెసరపప్పుని నానబెట్టుకొని వేసుకోవచ్చు. శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేసుకోవడం వలన గారె అప్పాల్ని తినేప్పుడు పప్పు దినుసులు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తాయి. ఇలా ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనము పొడి బియ్యం పిండిని తీసుకున్నాం కాబట్టి ఇలా గోరువెచ్చని నీళ్లు వేసుకొని పిండిని కలుపుకుంటే గారె అప్పాలు చేసుకునేప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయి. అలాగే అప్పాలు గుల్లగా క్రిస్పీగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా పిండి మొత్తాన్ని కూడా తగినన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత చూడండి, పిండి అనేది ఎక్కువ పల్చగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా తీసుకొని చిన్నగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోండి. ఇలా అంత పిండిని కూడా ఒకేసారి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనం గారెలు చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న పిండి బాల్స్ ఆరిపోకుండా ఒక క్లాత్ కానీ కవర్ కానీ కప్పేసుకోండి. ఇప్పుడు పెద్దగా ఉండేది ఒక కవర్ తీసుకోండి.
కవర్కి పైన బాగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా పిండి బాల్ తీసుకొని ఈ కవర్ పైన కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చేసుకుంటే గారెలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా ఎన్ని పిండి బాల్స్ సరిపోతాయో అన్నిటినీ పెట్టుకోండి. ఈ పిండి బాల్స్ పైన మరొక కవర్ వేసుకోవాలి. కవరు అటువైపు ఇటువైపు కనిపించేలాగా ఉండాలి. ఇలా పైన వేసిన కవర్కి నూనె కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అడుగు సమానంగా ఉన్న గిన్నె కానీ గ్లాస్ కానీ ఒకటి తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నారంటే గారె అప్పాలు పల్చగా చాలా బాగా వస్తాయి. అలాగే ఎక్కువ గారె అప్పాలని కూడా ఈజీగా చేసుకోవచ్చు. కవర్కి ఒక్కసారి నూనె అప్లై చేస్తే సరిపోతుంది. మీరు చేసే ప్రతిసారి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు. గారెలన్నిటినీ కూడా ఇలా సమానంగా రౌండ్గా వచ్చేలా ఒత్తుకోవాలి. కవర్కి కూడా పిండి అనేది అస్సలు అంటుకోదు. ఈ విధంగా చేశారంటే గారెలు మొదటిసారి చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ గారెలు చేసుకోవచ్చు. ఇలా గారెల్ని ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటిగా స్లోగా తీసుకొని పెద్దగా పరుచుకున్న క్లాత్ పైన వేసుకోవాలి. మిగతా పిండితో కూడా ఇలానే గారెలన్నీ ఒత్తుకొని క్లాత్ పైన వేసి పెట్టుకోవాలి. చూడండి, గారెల్ని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. అప్పుడే క్రిస్పీగా చాలా రుచిగా వస్తాయి. ఇలా వేసుకున్న గారెలు ఆరిపోయినా కూడా ఏమీ కాదు. ఇలా చేశారంటే మీరు గారెలు ఎన్ని చేసినా కూడా విరిగిపోకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంతగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా తీసుకొని స్లోగా నూనెలోనికి వేసుకోవాలి. గారెని నూనెలో వేసినప్పుడు అది పైకి పొంగుతూ వస్తుంది. అప్పుడు మళ్ళీ మరొక గారె వేసుకోవాలి. ఇలా ఒకటి పైకి పొంగుతూ వచ్చిన తర్వాత మరొక గారె వేసుకోండి. అప్పుడు గారెలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి. ఇలా నూనెకు సరిపడినన్ని గారెలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గారెలని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు, అవి మెత్తగా ఉంటాయి. ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. గారెలు బాగా ఫ్రై అయితే ఆయిల్లో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది. అలాగే గారెలు నూనెలో ఉన్నప్పుడు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి. అవి బయటికి తీసిన తర్వాత మరింత ఎర్రగా ఉంటాయి. ఇలానే మిగతా గారెల్ని కూడా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. గారె అప్పాలు ఇలా చేశారంటే గుల్లగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.